అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక నూతన పథకాన్ని, ఒక నూతన కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ప్రారంభిస్తున్నారు. దాన్ని మనమందరం కూడా సమర్థించాలా. అదేవిధంగా ఆ కార్యక్రమం చేస్తున్నందుకు మేమందరం కూడా గర్వపడాలా. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అంటే, వక్ఫ్ బోర్డు వాళ్ళంటే మనుషుల దగ్గర ఉన్న డబ్బులను లాక్కుంటారు, దర్గాలకు వెళ్తే జేబులు ఖాళీ చేసేస్తారు, మసీదుల ఆస్తులను అమ్ముకుంటారు, అదేవిధంగా ఈ డబ్బులన్నీ దాపెట్టుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారనే ఒక అపవాదు నేను పుట్టినప్పటి నుంచి, మీరు పుట్టినప్పటి నుంచి మేము వింటున్నాం. కానీ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి వక్ఫ్ బోర్డ్ సంస్థల ద్వారా ఎవరైతే పేద ముస్లిం విద్యార్థులు ఉన్నారో వాళ్లకు చదివించడానికి వక్ఫ్ బోర్డ్ వాళ్ళు ముందుకు వచ్చినారు. తాలిమే హునర్ అనే ఒక కార్యక్రమం ద్వారా 10వ తరగతిలో ఎవరైతే 10th క్లాస్లో, అదేవిధంగా 10th క్లాస్కి సరి సమానమైన సెంట్రల్ సిలబస్ ఎగ్జామ్స్లో ఎవరైతే 75% మార్కులతో ఉత్తీర్ణులు అయినారో, పాస్ అయిన వ్యక్తులు ఉన్నారో విద్యార్థులకు, విద్యార్థినుల కోసం తాలిమే హునర్ అనే ఒక కార్యక్రమం తెచ్చారు. ఈ తాలిమే హునర్ అనే కార్యక్రమం ద్వారా ఈ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు ఎవరైతే పేదరికంతో అల్లాడుతున్నారో, ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో, ఎవరైతే తమ బిడ్డలను చదివించుకోలేక వాళ్ళు చదివే నాలెడ్జ్ ఉన్నా కానీ డబ్బులు లేకుండా బిడ్డలను డ్రాప్ అవుట్ చేయకుండా ఉండడానికి ప్రతి సంవత్సరం 250 మంది విద్యార్థులకు ఒక టెస్ట్ పెట్టి, ఆ టెస్ట్లో ఎవరైతే మంచి మార్కులు తీసుకొని వస్తారో వాళ్లకు 250 మందికి కార్పొరేట్ కాలేజీలలో ఒక్కొక్క విద్యార్థి మీద 2 నుంచి 2.5 లక్షల రూపాయలు ఖర్చు చేసి వాళ్లకు హాస్టల్ వసతులు అన్నీ కల్పించి, వాళ్ళకు బుక్స్ కానివ్వండి, భోజన వసతులు కానివ్వండి, ట్యూషన్ ఫీజు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకు ఏదైతే నీట్, జేఈఈ, అదేవిధంగా ఐఐటి ఈ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఈ టాలెంట్ ఎగ్జామ్స్లో అన్నింటిలో కూడా మంచి కోచింగ్ ఇప్పించి భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థానంలో వెళ్ళాలనే ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మన గౌరవ హాజీ అబ్దుల్ అజీజ్ గారు నాంది పలికినారు. అదేవిధంగా ఈ కార్యక్రమం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఎవరైతే మన నారా లోకేష్ బాబు గారు ఉన్నారో వాళ్లకు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వక్ఫ్ బోర్డ్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో వీళ్ళు బిలో పావర్టీ లైన్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోవాలా. అదేవిధంగా దీనికి సంబంధించిన తెల్ల రేషన్ కార్డు, బిలో పావర్టీ లైన్ సర్టిఫికేట్ అంటే తెల్ల రేషన్ కార్డు కావాలా. 10th క్లాస్లో దానికి సమానమైన పరీక్షల్లో 75% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలా. అదేవిధంగా 6వ తేదీ నుంచి వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన వెబ్సైట్లో ఈ అప్లికేషన్లు ప్రారంభించబడినాయి. దీని చివరి తేదీ వచ్చి 12/5/2026. 12వ తేదీకి ఈ అప్లికేషన్ల చివరి తేదీ. 12వ తేదీ సాయంత్రం లోపల ఈ అప్లికేషన్లలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలా. అదేవిధంగా దీనికి సంబంధించిన టాలెంట్ టెస్ట్ ఏదైతే ఉందో అది 17వ తేదీన ఉంటుంది. 17/5/2026, 17/5/26వ తేదీ దీని టాలెంట్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా చివరి తేదీ వచ్చి 12/5/2026. కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేసి ఎవరైతే బిడ్డలను చదివించుకోలేక 10th క్లాస్ దాకా చదివించిన తర్వాత చదువులు ఆపేయాలనుకుంటున్నారో అటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇది ఒక స్వర్ణ అవకాశం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందో ఇది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్లు ముక్కు మీద వేలు వేసుకొని గమ్ముగా చూస్తూ ఉండిపోయే కార్యక్రమం ఇది. చాలామందికి అపోహలు ఉన్నాయి. ఏంది వక్ఫ్ బోర్డ్కి సంబంధించి వక్ఫ్ బోర్డు ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో, వక్ఫ్ బోర్డ్ సంస్థలు పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, డబ్బులు యాడ్ నుంచి తెస్తారని చెప్పి రకరకాల డౌట్లు, రకరకాల క్వశ్చన్ మార్కులు వేస్తున్నారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన నెల్లూరు జిల్లాలోనే బారా షహీద్ దర్గా ఒకటి, ఎక్కడైతే మేము నిలబడి ఉన్నాం ఇది బారా షహీద్ దర్గా. అదేవిధంగా కస్మూర్ దర్గా, రహమతాబాద్ దర్గా ఉన్నాయి. రహమతాబాద్ దర్గాలో, ఏఎస్పేటలో ఉన్న దర్గాలో మనం చూసినాం. మన హుండీలు లెక్క పెడితే 3 కోట్ల చిల్లర డబ్బులు వచ్చినాయి. 100 గ్రాములు బంగారం వచ్చింది. అదేవిధంగా 15 నుంచి 16 కేజీలు వెండి వచ్చింది. ఆ డబ్బుల్లో నుంచి 1 కోటి రూపాయలు పేద బిడ్డల విద్య కోసం హాజీ అబ్దుల్ అజీజ్ గారు తీస్తున్నారు. అదేవిధంగా బారా షహీద్ దర్గాకి సంబంధించిన 1,50,00,000 ఏదైతే డబ్బులు వస్తాయో అందులో నుంచి 1 కోటి రూపాయలు పేద బిడ్డల విద్య కోసం తీస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కస్మూర్ దర్గా ఉందో
కశ్మూర్ దర్గాలో కూడా దాదాపు 2 నుంచి 2.5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అందులో నుంచి 1 కోటి రూపాయలు పేద విద్యార్థుల కోసం తీస్తున్నారు. అదేవిధంగా ఎన్నో వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన పెద్ద పెద్ద మసీదులు, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. కేవలం 7% వక్ఫ్ ఫండ్ కట్టేసి అక్కడ ఉన్న దర్గా ప్రెసిడెంట్లు ముతవల్లిలు ఆ డబ్బులను అన్యాక్రాంతం చేస్తుంటే అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఆ 97% ఏదైతే డబ్బులు ఉన్నాయో అందులో నుంచి ఆ సంస్థల నుంచి ఆ డబ్బులను తీసుకొని ఆ డబ్బులు ఈ పేద విద్యార్థుల కోసం అతను ఖర్చు చేయాలనే ఆలోచనతో చేస్తున్నారు. 250 మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందించి భవిష్యత్తులో వాళ్ళు IAS, IPS, IRS, IFS చేయాలనే ఒక తపన, ఒక ఆలోచన మేమందరం కూడా చెప్తున్నాం. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి పేద బిడ్డల చదువుల కోసం. అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాల కోసం, యువతకు ఉపాధి కోసం వక్ఫ్ బోర్డు నుంచి 1 రూపాయి కూడా ఖర్చు చేయటం లేదు. మా సంస్థల్లో ఉన్న డబ్బులు మాకు కానీ వచ్చేస్తే ఎవరి దగ్గర పోయి మేము చేయి చాల్సిన అవసరం లేదు. వక్ఫ్ బోర్డు ద్వారానే మా బిడ్డలకు ఉన్నతమైన చదువులు మేము చదివించుకోవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు, ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు గగ్గోలు పెట్టేదే అది. ఒక వ్యక్తి ముందుకు వచ్చి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వక్ఫ్ బోర్డు ద్వారా ఇంత పెద్ద మహత్తరమైన కార్యక్రమం చేస్తుంటే దాన్ని సహకరించాల్సింది పోయి దాన్ని విమర్శించే కార్యక్రమాలు దయచేసి ఎవరు చేయబాకండి. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నా, మంచి కార్యక్రమం ఎవరు చేసినా కానీ దాన్ని సమర్థిద్దాం. చెడు కార్యక్రమం కానీ చేస్తే దాన్ని మేము ఖచ్చితంగా ఖండిద్దాం. ఏదైతే ఈ మంచి కార్యక్రమం జరుగుతుందో, ఎక్కడైతే మా బిడ్డలు డ్రాప్అవుట్స్ లాగా విద్య లేని ఏదైతే నిరక్షరాసుల్లాగా మిగిలిపోకుండా వాళ్ళకందరూ కూడా ఉన్నతమైన విద్యను బోధించి వాళ్లకు ఉన్నతమైన ప్రణామాలతో, వాళ్లకు ఉన్నతమైన ఎథిక్స్తో వాళ్ళకు సమాజంలో ప్రయోజకులు చేయాలనే ఆలోచన హాజీ అబ్దుల్ అజీజ్ గారు చేసినారు. దాన్ని మనం అందరం కూడా సమర్థిద్దాం. ఒకటి గుర్తుపెట్టుకొని సోదరులారా, మీ గుండెల మీద చేయి పెట్టుకుంది ఎంతోమంది పేదలు వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా బిడ్డలకు చదువుకు దూరం చేసిన సంఘటనలు, కొన్ని వేల సంఘటనలు మా కళ్ళతో మేము చూస్తున్నాం. ఈరోజు 250 మందితో స్టార్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో 1000 మంది ఏ విధంగా చేయాలనే ఆలోచన చేద్దాం. అదేవిధంగా APJ అబ్దుల్ కలాం గారు న్యూస్ పేపర్ వేసుకుంటూ చదివినాడు. అతను ప్రపంచ దేశాలు గర్వించదగ్గ విధంగా అతను ప్రపంచానికే మిజైల్ మ్యాన్ లాగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు చెప్పండి? APJ అబ్దుల్ కలాం గారు. మా బిడ్డల్లో ఏదైతే ప్రతిభకు కొరవలేదు, మా బిడ్డలు చదువుకుంటారు, మా బిడ్డలు మట్టిలో ఉన్న మాణిక్యాలు, వాళ్ళని బయటికి తీసి వజ్రాల్లాగా తీర్చిదిద్దే ప్రయత్నం ఏదైతే వక్ఫ్ బోర్డు ద్వారా హాజీ అబ్దుల్ అజీజ్ గారు చేస్తున్నారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. సోదరులారా, ఏదైతే ఈ టాలెంట్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయో దాని డేట్లు ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి. 6/5/2026 నుంచి అప్లికేషన్లు ప్రారంభమైనాయి. 12/5/2026 తేదీ లోపల అప్లై చేసుకోవాలా. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన వెబ్సైట్లో పోయేసి మీరు ఏదైతే మీకు అక్కడ గైడ్లైన్స్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా దాన్ని చేసుకోవాలా. 17వ తేదీ పరీక్ష ఉంటుంది కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీరు ఎలాగో బిడ్డలకు మనం డబ్బులు ఇచ్చి చదివించలేము, కానీ చదివించే వాళ్లకు ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు దారి చూపించిన వాడికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణా కృప ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను వీలైనంత మంది షేర్ చేయండి, వీలైనంత మంది పేద విద్యార్థులకు అందచేయండి. అదేవిధంగా ఏదైతే ఈ టాలెంట్ టెస్ట్ ఉందో అందులో 33% మహిళలకు రిజర్వేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ముస్లిం విద్యార్థుల కోసం చేపట్టిన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు, జమాత్లకు అతీతంగా ఈ వీడియోను షేర్ చేయండి. మన బిడ్డల చదువుకు, ఉన్నతమైన చదువులు చదవడానికి ఏదైతే కార్యక్రమం వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు తెచ్చినారో ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములై మా బిడ్డలకు బంగారు బాట వేద్దామని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం.